వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారానికి సంబంధించి ఈడీ చేపట్టిన విచారణలో భాగంగా నటుడు విజయ్ దేవరకొండ ఈ రోజు ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. ఈ కేసులో ఆయనతో పాటు మరో 28 మంది ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు జరుగుతోంది. బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసినందుకు విజయ్ దేవరకొండ అందుకున్న పారితోషికం, ఇతర ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రకాష్ రాజ్ కూడా విచారణకు హాజరయ్యారు. ఈ నెలలో రాణా దగ్గుపాటి, మంచు లక్ష్మి వంటి వారికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. పలు ఫిర్యాదుల ఆధారంగా ఈ కేసు నమోదైంది. ఈ విచారణలో ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈడీ విచారణకు ఈ రోజు హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రచారానికి సంబంధించి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సుచిత లైవ్ లో అందిస్తారు. సుచిత, చెప్పండి, ఈడీ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉందా? విజయ్ దేవరకొండ విచారణకు హాజరయ్యే ముందు కూడా కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చిన తర్వాత చెప్తానని కూడా చెప్పడం జరిగింది కదా, డీటెయిల్స్ ఏంటి? ఎస్ భువన గారు, విజయ్ దేవరకొండ అయితే దాదాపుగా 10:50కి అయితే విచారణకి హాజరయ్యారు. అయితే బెట్టింగ్ యాప్స్ కేసులో ఆయన విచారణకు హాజరైనట్లుగా తెలుస్తుంది. అసలు ఆయనకు విచారణకి హాజరు అవ్వడానికి ఆయనతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా తీసుకొచ్చారంటే ఈ డీటెయిల్స్ సంబంధించిన ఏదైతే కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయో, బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ అన్నీ కూడా తీసుకొచ్చినట్లుగా అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఆయన వెళ్తున్నప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు, అంటే బెట్టింగ్ యాప్స్ మీరు ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది అంటూ కూడా మీడియా ఆయనకి ఎదురు అడిగితే కూడా టైంపాస్ క్వశ్చన్స్ అడగకండి, బయటికి వచ్చిన తర్వాత నేను మీకు పూర్తి సమాచారం ఇస్తాను అంటూ కూడా చెప్పి ఆయన అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. భువన గారు, బెట్టింగ్ యాప్స్ కేసుకి సంబంధించి పూర్తిగా చూసుకున్నట్లయితే మనీ లాండరింగ్ జరిగింది అన్న కోణంలో అయితే ఈరోజు విజయ్ దేవరకొండని ఈడీ విచారణ చేయబోతున్నట్టుగా సమాచారం అందింది. అంటే ఏదైతే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి వాళ్ళు తీసుకున్న కమిషన్ కానీ, లేకపోతే తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఏం చేశారు, లేకపోతే మనీ లాండరింగ్ చేశారు అంటే డబ్బులు చేయించేశారు అన్న కోణంలో అయితే ఈడీ విచారణ చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇంకొకటి అంటే పాస్ట్ 5 yearsకి సంబంధించిన డాక్యుమెంట్స్, అంటే బ్యాంక్ స్టేట్మెంట్ డాక్యుమెంట్స్తో పాటు మిగిలిన సంబంధించిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకురావాల్సిందిగా అయితే ఈడీ కోరినట్టుగా కూడా సమాచారం అందింది. భువన గారు, ఇంకొకటి వారం రోజుల క్రితం ప్రకాష్ రాజ్ కూడా విచారణకు హాజరయ్యారు. దాదాపుగా 5 నుంచి 4:30 నుంచి 5 గంటల పాటు అయితే ఆయన ఈడీతో విచారణ పాల్గొని బయటకు వచ్చిన తర్వాత కూడా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోషన్ చేశామే కానీ ఎటువంటి పారదర్శకం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి, బెట్టింగ్ యాప్స్ వాడకండి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయకండి, నేను కూడా ఇంకోసారి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయను అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఈ కేసుకి సంబంధించి దాదాపుగా మొత్తం 29 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, యూట్యూబర్లు కానీ, లేకపోతే టాలీవుడ్ యాక్టర్లు కానీ, మొత్తం ఎవరైనా కానీ 29 మంది మీద అయితే కేసులు నమోదవడం జరిగింది. దానిలో భాగంగా ప్రకాష్ రాజ్ అయితే విచారణకు హాజరయ్యారు. ఈరోజు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. అలాగే 11వ తారీఖు అయితే ఈ నెల 11వ తారీఖు రానా హాజరవబోతున్నారు. అలాగే 13వ తారీఖు అయితే మంచు లక్ష్మి కూడా హాజరవబోతున్నారు. అయితే ఈ కేసుకి సంబంధించి వీళ్ళు ఎంత కమిషన్ తీసుకున్నారు, లేకపోతే దుబాయ్ కానీ, చైనా కానీ సంబంధించిన బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎంత డబ్బు తీసుకున్నారో అసలు, లేకపోతే అసలు ఈజీ మనీ ఆశ చూపించి అంటే చాలామంది ప్రాణాలు కానీ పోవడానికి కానీ, లేకపోతే చాలా కుటుంబాలు రోడ్డును పడడానికి, నాశనం కావడానికి కూడా వీళ్ళొక కారణం అంటూ అయితే వీళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే అసలు ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎంత కమిషన్ తీసుకున్నారు, లేకపోతే అసలు ప్రతి ఒక్కటే వీళ్ళు ప్రమోట్ చేసినకు సంబంధించి వీళ్ళ ప్రొమో కోడ్స్ అవి వాడిన వాళ్ళ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఇలా ఈడీ దగ్గర నుంచి పూర్తి సమాచారం అయితే ఈరోజు విచారణలో బయటకి రాబట్టనుంది. ఇంకొకటి భువన గారు,
అంటే మనీ లాండరింగ్ జరిగింది లేదా ఇక్కడ వీళ్ళు తీసుకున్న డబ్బు ఏదైతే ఉందో మొత్తం ఆ డబ్బంతా కూడా దుబాయ్కి సంబంధించిన కంపెనీల్లో పెట్టడం, దుబాయ్లో ఇన్వెస్ట్ చేయడం అట్లాంటివి చేశారు అన్న కోణంలో కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆరోపణలన్నింటినీ కూడా నిజమా కాదా అనేది ఈరోజైతే ఈడీ విచారణ కూడా బయటకు రాబోతుంది. దాదాపుగా 10:50 నిమిషాలకి ఆ టైంలో అయితే క్వార్టర్ 11 10:50 ఆ టైంలో అయితే విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ. ప్రకాష్ రాజ్ ఏదైతే దాదాపుగా ఒక 5 గంటల పాటు విచారణలో ఉన్నారో అంటే ఈడీ ఆఫీస్లో అలాగే ఉండే అవకాశం అయితే ఉంది. దాదాపుగా 5 నుంచి 4 గంటలు అయితే విచారణ చేయబోతున్నట్లు కూడా సమాచారం అందింది. అయితే పూర్తిగా విచారణలో బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా తప్పకుండా చెక్ చేసినట్టుగా సమాచారం అందింది. అలాగే ఈరోజు బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేశారు, చేయాల్సిన అవసరం ఏముంది అన్న కోణంలో కూడా విచారిస్తారని కూడా తెలుస్తుంది. ఇంకొకటి, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే మీరు ఎంత కమిషన్ తీసుకున్నారు, అసలు అంటే ఒక రెప్యూటెడ్ ప్లేస్లో ఒక టాలీవుడ్ యాక్టర్గా ఉన్న మీరే ఇలాంటి ప్రమోట్ చేస్తే మీ ఫ్యాన్స్గా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళ లాస్ అవుతారని తెలిసి కూడా మీరు ప్రమోట్ చేశారా అన్న కోణంలో కూడా ఈడీ అయితే ఈరోజు విజయ్ దేవరకొండను విచారణ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుచిత.